టెండర్స్ పిలిచి అగ్రిమెంట్లు ఇస్తారు. మే నెలలో పనులు జరుగుతాయి. ఇది ఈ సంవత్సరం కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా తెలుస్తున్నటువంటి పని ఇది. కానీ దురదృష్టం ఇది జూన్ నెల. మరి ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం మరి వచ్చే సమయానికి మరి ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం ఎస్టిమేషన్లు కానీ టెండర్స్ కానీ అగ్రిమెంట్లు కానీ మే నెలలో చేయవలసిన ప్రక్రియ కూడా చేయకుండా గాలి వదిలేయడంతో ఇప్పుడు జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయినా కొంతమేర నీటిని మనం ఏదైతే మరి ధవళేసిని విడుదల చేసుకుంటున్నప్పటికీ కూడా ఈవేళ ఆకుమళ్ళకి నీరందనటువంటి పరిస్థితి. డ్రైన్స్ లో కూడా వీడు గట్టిగా ఉండడంతో చిన్నపాటి వర్షాలకి ఆకుమళ్ళు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉంది. అందుకే నేను ఈవేళ రివ్యూలో కూడా అడిగాం, మరి ఏదైతే అధికారులు కూడా మరి ఏదైతే ఏప్రిల్లో చేయవలసినటువంటి ఎస్టిమేషన్లు కానీ టెండర్స్ ప్రక్రియ కానీ ఎందుకు చేయలేకపోయారు? దానివల్ల ఒక సీజన్ ఈవేళ రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇది ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పిదానికి మీరు మాత్రం ఎట్లా సహకరించారని చెప్పి వీళ్ళ అధికారులు కూడా అడిగితే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేనిటువంటి పరిస్థితుల్లో నిధులు లేవని, టెండర్లకు వేసిన కాంట్రాక్టర్దారులు ఎవరో ముందుకు రావట్లేదనేటువంటి మాటలు చెప్పారు. అవన్నీ పక్కన పెట్టి కనీసం మీరు ఎస్టిమేషన్ టెండర్లు చేసి మీ ప్రక్రియ మీరు చేయాలి. మరి అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గెలుస్తుందో రాదో తెలియదు కానీ 8వ తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని దానికి ఏర్పాట్లు అయితే చేసుకున్నాడు. కానీ ప్రతి సంవత్సరం సీజన్లో చేయవలసిన పనులకు మాత్రం ఏర్పాట్లు ఎందుకు చేయలేదని చెప్పి ఈరోజు సమీక్ష సమావేశంలో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గాని వాళ్ళ రైతుల మేలు కంటే కూడా వాళ్ళ అధికార దాహము తప్ప వేరేది ఒకటి నాకు ఈవేళ ఆ రివ్యూలో కనిపించినటువంటి పరిస్థితి. అందుకే ఆ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని కనీసం సరిదిద్దడానికి యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడే ఇమ్మీడియట్లీ షార్ట్ టెండర్స్ అయినా పిలిచి విత్ ఇన్ 10 days లో అయినా సరే ఆ యొక్క వీడ్ రిమూవల్ ఏదైతే ఉందో దాని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఆ రైతులకి మేలు చేకూర్చేటువంటి విధంగా చర్యలు తీసుకోమని స్పష్టంగా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సిల్ట్ ఏంటంటే కెనాల్స్ లో గాని డ్రైన్స్ లో గాని 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పాపాన పోలేదు. దానితో చిన్నపాటి వర్షాలు వచ్చినా ఆ డ్రైన్స్ పొంగిపోయి వేలాది ఎకరాలు ఆయకట్టు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా నీటి ఎద్దడి ఏర్పడి వాటర్ సోర్స్ తక్కువ ఉంటే ఆ సిల్ట్ తీగిపోవడం వల్ల కెనాల్స్ లో కిందకి పోక కడనున్నటువంటి పంట చేలికి నీరు అందక ఎండిపోతున్నటువంటి పరిస్థితి. అంటే 2 రకాలుగా వర్షాలు ఎక్కువైతే ముంపు, వర్షం తక్కువైతే నీటి ఎద్దడి. అందుకే పర్టికులర్ గా ఏదైతే డెల్టాలో అటు కృష్ణా గాని అటు గోదావరి గాని డెల్టా ప్రాంతంలో కూడా క్రాప్ హాలిడేలే తీసుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సృష్టించింది అని అంటే ఈ యొక్క సాగునీటి వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అదే ఒక ఉదాహరణ. అందుకే దాన్ని సరిదిద్దేటువంటి విధంగా ఇమ్మీడియట్లీ ఈ సంవత్సరంలో ఏదైతే ఆ కెనాల్స్ గాని డ్రైన్స్ గాని ఏవైతే ఉన్నాయో మొత్తం 4 జోన్స్ లోనూ కూడా అటు ఏదైతే నార్త్ గాని అదేవిధంగా గోదావరి గాని ఇటు కృష్ణా గాని అదేవిధంగా రాయలసీమ ఏదైతే 4 జోన్స్ లోనూ కూడా ఇమ్మీడియట్లీ డీసిల్టింగ్ ఎక్కడైతే మనకు నెసరీ ఇమ్మీడియట్లీ అవసరం ఉందో వాటిని కూడా ఎస్టిమేట్ చేసుకుని ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రేపు సోమవారం లోపల ఎస్టిమేషన్ చేసి తీసుకురామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వేరేది వెరీ ఇంపార్టెంట్ ఏదైతే గత 4-5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా షట్టర్స్ గాని లాకులు గాని మరి ఏదైతే మరి డోర్స్ గాని కనీసం మెయింటెనెన్స్ కూడా లేక గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో అపారమైనటువంటి నష్టం. అంటే నీటి వనరులు ఉన్నప్పటికీ కూడా ఇవి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఆ షట్టర్స్ ఇన్ టైంలో క్లోజ్ అవ్వక లేదా ఇన్ టైంలో ఓపెన్ అవ్వక కొంత నష్టం, కొన్ని చోట్ల గేట్లు మెయింటెనెన్స్ లేక కొట్టుకుపోయి ఏదైతే ఆ రిజర్వ్ అవ్వాల్సిన వాటరు మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. అదేవిధంగా దానివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా
జరిగినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. ఏదైతే మరి పించా గాని, గుడ్లగమ్మ గాని, అదేవిధంగా పులిచింతల గాని, అన్నమయ్య గాని, ఇట్లా ఏదైతే విధ్వంసానికి అంటే కనీసం లాకులు, గ్రీజ్ మెయింటెనెన్స్ కూడా లేక, షట్టర్ మెయింటెనెన్స్ కూడా లేక, ఏదైతే ఈ యొక్క గుండ్లగమ్మ, అన్నమయ్య, పులిచింతల ఎట్లా విధ్వంసానికి గురయ్యి మనందరం కూడా చూసాం. అటువంటి పరిస్థితులు రేపు తలెత్తకుండా చిన్న ప్రాజెక్ట్స్ లో గాని, రిజర్వాయర్స్ దగ్గర గాని, కెనాల్స్ దగ్గర గాని, డ్రైన్స్ దగ్గర గాని అటువంటివి ఏవైనా ప్రమాదభరితంగా గేట్లు గాని, ఏదైతే లాకులు గాని, షట్టర్స్ గాని ఉంటే అవి కూడా మరి యుద్ధ ప్రాతిపదికన బాగు చేసేటువంటి విధంలో వాటికి కూడా ఎస్టిమేట్ చేయమని అధికారులకు కూడా మరి ఆదేశించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇది ఫ్లడ్ టైం కాబట్టి గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే ఫ్లడ్ బ్యాంక్స్, ఏటుగట్ల నిర్వహణ కూడా గాలికి వదిలేసింది ప్రభుత్వం. దానివల్ల మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా నేను కూడా చూసాం. ఏదైతే ఆ ఏటుగట్ల సంరక్షణ అనేది